అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గోధుమ పిండి బెల్లంతో కేక్ ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. చాలా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో 3/4 కప్పు పెరుగు వేసుకోవాలి. అంటే 3/4 కప్పు పెరుగు వేసుకోవాలండి. మనం రెగ్యులర్గా వాడే పెరుగు కంటే కూడా చూడండి, మీకు చూపిస్తున్నాను, గ్రీక్ యోగర్ట్ తోటి చేసుకుంటే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పెరుగులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసిన తర్వాత విస్కర్ తోటి బాగా కలపాలండి. మన ఛానల్లో కేక్ వెరైటీ రెసిపీస్ చాలానే ఉన్నాయండి. కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బెల్లం పొడైనా వేసుకోవచ్చండి, కానీ ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 స్పూన్లు బటర్ వేసుకోవాలి. తర్వాత పాలు కాస్త గోరువెచ్చగా ఉన్న పాలే పోసుకోవాలండి, మరీ వేడి పాలు పోయకూడదు. పాలు పోసిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత విస్కర్ తోటి బాగా కలుపుకోవాలండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. అదే బెల్లం పౌడర్ వేసామనుకోండి, త్వరగానే కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లంకి కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నీ కూడా విస్కర్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీకు పిండి కలిపేటప్పుడు కాస్త తిక్కుగా అనిపిస్తే పాలే పోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకోవాలండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేనట్లయితే ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో కూడా బటర్ పేపర్ వేసుకోండి. ఇలా పిండి వేసిన తర్వాత ఇప్పుడు కాస్త మీడియంగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే బాదం, పిస్తా పలుకుల్ని వేసుకోవాలి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే ఈ కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. న్యూ ఇయర్కి ఇలా ట్రై చేయండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ట్యాప్ చేయకూడదండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. కాస్త మందపాటి ప్యానే పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా కేక్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. చూడండి, మీకు ప్రీహీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని, చూడండి మీకు చూపిస్తున్నాను, కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. గోధుమ పిండి కదండి, కాస్త టైం పడుతుంది. 45 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. చూడండి, మీకు 45 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మీకు కాస్త కలర్ మారలేదనిపిస్తే మళ్ళీ ఒక 15 నిమిషాలు బేక్ చేసుకోండి. అంటే టోటల్గా 1 అవర్ బేక్ చేసుకోవాలి. చూడండి, టూత్పిక్ ఇలా గుచ్చి చూస్తే పిండి ఏం అంటుకోలేదు కదా, పర్ఫెక్ట్గా మన కేక్ అనేది బేక్ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా కూడా డిమోల్డ్ అవుతుందండి. మీరు స్టీల్ బాక్స్లో కేక్ ప్రిపేర్ చేసినా ఇదే విధంగా వస్తుందండి. చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు అడుగునున్న వాటర్ పేపర్ తీసేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన కేక్ అనేది రెడీ అయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన గోధుమ పిండి బెల్లంతో కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.